ఓం నమో నారాయణాయ. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా ఏకాదశి పండగ శుభాకాంక్షలు. తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు ఆదిలాబాద్లో ఉన్నటువంటి శ్రీ విఠల రుక్మిణి ఆలయానికైతే నేను విచ్చేసానండి దర్శనానికి. అదే వీడియోను మీకు షేర్ చేస్తున్నాను. ఈ ఆలయం వచ్చేసి ఆదిలాబాద్లో ఉందండి. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ ఆలయం అయితే నెలకొల్పబడి ఉంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా ఈ ఆలయం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. ఇంకా మనం ఈ ఆలయం లోపలికి వెళ్దామండి. మనం ఆలయంలోకి ఎంట్రీ అవుతూనే మనకి ముందుగా విఘ్నేశ్వరుడు దర్శనమిస్తాడు. ఆ తర్వాత మనకి తులసి కోట ఉంటుంది. పంచపల్లవములు అనే చెట్లు కూడా మనకి ఈ ఆలయానికి ఎదురుగా ఉంటాయండి. మనం అన్ని పండగలకి కూడా ఇక్కడ పూజలు అనేవి నిర్వహించుకోవచ్చు. ఏకాదశి సందర్భంగా ఈ ఆలయాన్ని అయితే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇక్కడ మనకి ప్రొద్దున 5:30 గంటల నుంచే అభిషేకం, హోమం కార్యక్రమాలు అవన్నీ కూడా నిర్వహించబడ్డాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా హోమగుండం. ఇక్కడ మనం దీపం అది వెలిగించేసుకొని ఆ తర్వాత మనము గుడిలోకి ఎంట్రీ అవ్వచ్చండి. చూస్తున్నారు కదా భక్తులతో కిటకిటలాడుతుంది ఈ ఆలయం అంతా కూడా. అయితే మనకి సంవత్సరంలో వచ్చేటటువంటి తొలి ఏకాదశి కనుక ఖచ్చితంగా మనకి దగ్గరలో ఉన్నటువంటి ఆలయాలకి ఈరోజు కంపల్సరీగా వెళ్ళాల్సి ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా కళ్యాణం జరపబడినటువంటి విగ్రహాలు మనకు గర్భగుడిలో కాకుండా ముందరైతే ఇక్కడ ఉంచారండి. వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ దర్శనం చేసుకొని వాళ్ళు తెచ్చినటువంటి పూలు, పత్రి అలాంటివన్నీ కూడా ఇక్కడే మనము సమర్పించుకోవచ్చండి. ఈ ఏకాదశి పండగ తర్వాత మనకి శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటుగా ఇంకా నిద్రలో ఉంటాడు అని అంటారు కదా. అది ఎందుకు అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇవాల్టి వీడియో అండి ఇది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.